ఇది ఇది పక్కా ఈస్ట్ గోదావరి సినిమా. అంటే ఉభయ గోదావరి జిల్లాలు ఇది వరకు కలిసి ఉండే కాబట్టి పక్కా ఈస్ట్ గోదావరి సినిమా ఇది. దట్ ఈస్ ద మెయిన్ బేస్ ఆఫ్ ద ఫిలిం. రండి, ఎస్పెషల్లీ మీ జిల్లాలో నేను చిన్నప్పటి నుంచి చూసిన ఫన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ వెటకారం కానీ మామూలుగా ఉండదు సినిమా. మీరు బయటికి వెళ్ళినప్పుడు అయితే మాత్రం 100% మీ బొగ్గలు మీ పొట్ట మాత్రం నెప్పెడితేనే బయటికి వెళ్తాయి. అదైతే మాత్రం గ్యారంటీ మా వైపు నుంచి. ఒక 2 మాటలు వరం గారిని ట్రైలర్ చూశారు కాబట్టి సినిమా గురించి మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటాం. సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా 2 జిల్లాలకి సంబంధించిన అందరూ కూడా హాయ్ అంటాం. హాయిలో 2 ఉంటాయి. వెటకారంగా ఉంటుంది, గౌరవంగా కూడా ఉంటుంది. మరి ఇది కూడా న్యాచురల్గా ఉంది పిక్చర్, ఏదో మనం క్రియేట్ చేసి తీసినట్టు కాకుండా ఇక్కడ 2 జిల్లాల్లో గ్రామాల్లో ఏ విధంగా ఉంటుందో మనందరం ఏ విధంగా ఉంటామో తీసినందుకు మరి బన్నీవాస్ గారికి, మరి డైరెక్టర్ గారికి, హీరో గారికి, హీరోయిన్ గారికి, కమెడియన్స్కి, మరి వీళ్ళందరికీ కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు రావాలని, అది కూడా పిఠాపురాన్ని ఓపెన్ చేసినందుకు ప్రతి ఒక్కరూ మనందరం కూడా 2,30,000 మంది చూడాలని, అదేవిధంగా ఇది సూపర్ సక్సెస్ అవుద్దని చెప్పి వాసు గారికి ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం. మాకు అత్యంత ఆత్మీయులు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. 2019 ఎలక్షన్లో కూడా మేము ఇద్దరం కలిసి భీమవరంలో చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆయన ఇక్కడ ఉండి ఇక్కడ మొత్తం కూడా కళ్యాణ్ గారికి చేదోడు వాదుడుగా ఉండి అన్నీ కూడా చూసుకుంటున్నారు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. మర్రెడ్డి శ్రీనివాస్ గారిని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. తప్పకుండా సార్. ముందుగా వాసు గారి గురించి చెప్పాలి. ఆయన సినీ రంగంలో ఎంత బిజీగా ఉంటారో ఎలక్షన్ టైంలో మన పార్టీకి ఆయనకి అండగా నిలబడ్డ విధానం ఇప్పుడే చెప్పారు. ఆయన 2019లో కూడా నాగబాబు గారికి ఆయన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గాను, నేను సెకండ్ ఏజెంట్గాను కూడా పనిచేసాం రాసాపురం ఎన్నికల్లో. అదే డెడికేషన్తో కూడా ఈ ఎన్నికల్లో ఒక పిఠాపురం కాకుండా మొత్తం రాష్ట్రం అంతా ప్రచార బాధ్యతలన్నీ కూడా ఆయనే స్వీకరించి మన జనసేన పార్టీ జయకేతన్లో ముఖ్య భూమిని పోషించారు ఆయన. తప్పకుండా సార్, ఈ చిత్రం అత్యంత నేటివిటీతో ఈస్ట్ గోదావరి ఒక పద్ధతులు, మాటలు నాకు తెలిసి సార్ వీరిద్దరు కూడా ఫస్ట్ టైం యాక్టర్స్ అండి. ఇంతగా అచ్చా ఓకే. రియలీ I appreciate their acting skills. They are acted like more senior actors, and I appreciate everyone, including I wish you the team a grand success. అట్లాగే కూడా బన్నీవాస్ గారికి కూడా ఇది ఫైనాన్షియల్గా కూడా మంచి ప్రాజెక్ట్ కావాలని మరొకసారి మీరు ఈ పిఠాపురంలో ఈ కార్యక్రమాన్ని నాంది పలికి ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. త్వరలోనే ఈవేళ కూడా ఒక టీవీలో చూశాను, ఎవరెవరో అంటున్నారు సక్సెస్ మీట్ని మేము పిఠాపురంలో నిర్వహిస్తామని. ఇది తప్పకుండా ముఖ్యంగా బన్నీవాసి గారికి ఈ పిఠాపురం వచ్చి వేదిక నిర్వహించినందుకు మీకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదే ఈ సినిమాలో యాక్ట్ చేసిన నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను. నేను ప్రత్యేకంగా పిఠాపురం వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే పిఠాపురం ఆఫ్కోర్స్ అది చెప్పక్కర్లేదు. అది నేను పిఠాపురం ఆయన ఇలా పోటీ చేస్తున్నారు అని తెలిసిన తర్వాత ఇక్కడ ఏదో ఒక పని మీదకి ఇక్కడికి వచ్చినప్పుడు నేను అప్పటి వరకు ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం అదే రావడం. నేను పిఠాపురం వచ్చినప్పుడు ఇట్లా ఇక్కడ చాలా ఫేమస్ గుడి ఉంది అన్నీ చెప్పినప్పుడు ఒకటే దండం పెట్టుకున్నాను ఆయనకి. ఏదో ఒక మంచి జరగాలని కోరుకున్నాను. ఆ మంచి ఎంత బాగా జరిగిందంటే నేను కోరుకున్న దానికి 100 రెట్లు జరిగింది ఆ మంచి. నేను ఊహించినంత మంచి జరిగింది. అందుకనే మళ్ళీ వచ్చి ఆయన దర్శనం చేసుకుని మళ్ళీ కోరుకున్నాను ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని చెప్పి. నాకు తెలుసు పిఠాపురం గుడి అంత పవర్ఫుల్లో ఏంటి అనేది. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. ఇది ఇండస్ట్రీలో సెంటిమెంట్ కింద కూడా టర్న్ అవుతుంది. అండ్ ఒక కొత్త బీజం వేసాం. పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ పిఠాపురం, ఇక్కడ ఒక ఫంక్షన్ చేసాం. ఈ ఫంక్షన్కి చాలామంది ఇన్స్పైర్ అయ్యి డెఫినెట్గా చాలామంది వచ్చి ఇక్కడ సక్సెస్ మీట్లు కానీ స్టార్ట్ చేస్తారు, చెయ్యాలని కూడా కోరుకుంటున్నాం.
థ్యాంక్ యూ సో మచ్. ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి చాలా మీద మాట్లాడాలన్నా కూడా ఎక్కువ నేను రిస్ట్రిక్ట్ అవుతున్నాను, బికాజ్ ఇట్స్ ఎ ఫిల్మ్ ఈవెంట్ కాబట్టి. ఈ సినిమా ద్వారా నాకు నితిన్ గారు, మన జూనియర్ ఎన్టీఆర్ గారు బావమరిది అయినా, కానీ ఎక్కడా కూడా ఎప్పుడు ఏ రోజు కూడా ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాము లేదా ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఇది కానీ ఏమీ లేకుండా చాలా సింపుల్గా మా అందరితోనే యూనిట్తోనే కలిసిపోయి మా అందరిలో ఒక కుర్రోడి కిందే ఉండి మమ్మల్ని అందరినీ కూడా చాలా బాగా హ్యాపీగా మమ్మల్ని షూటింగ్ మొత్తం తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాట్లాడే ముందు ఫస్ట్ కసిరెడ్డికి అంకిత్తో థ్యాంక్స్ చెప్పించేద్దాం. 2 నిమిషాలు పట్టుకోండి. యా నేను రామిరియాల్ గారిని కలిసే వరకు ఆయనది పిఠాపురం అని తెలియదు నాకు, ఎందుకంటే ఎక్కువ ఆయన హైదరాబాద్లో ఉంటారు కాబట్టి. ఫస్ట్ చెప్పినప్పుడు షాక్ అయ్యాను, మీది ఈస్ట్ గోదావరి అండి అన్నాను. అవునండి నాది ఈస్ట్ గోదావరి, నేను చాలా రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను కూడా పిఠాపురం, నాకు పిఠాపురం అంటే చాలా ఇష్టం అని కూడా చెప్పాడు ఆయన. అండ్ ఈ సినిమా ఎస్పెషల్లీ ఆయన చాలా మనసు పెట్టి ఆ 2 సాంగ్స్ మీరు విన్నారు కదా, నాయకిని అండ్ అంతకుముందు వచ్చిన సాంగ్ కూడా ఆయన చేయడానికి ఏంటంటే ఆయన ఈస్ట్ గోదావరి అంటే చాలా ఇష్టం. ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆయన సాంగ్స్లో కూడా చూపించాడు మొత్తం. అండ్ ఆయనకి ఏమాత్రం డేట్ కుదిరినా కూడా యాక్చువల్లీ ఈరోజు తీసుకురావాలి, బట్ ఆయన ఉన్న బిజీలో తీసుకురాలేకపోయాను. బట్ ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు, సక్సెస్ టూర్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక రోజు మాత్రం ఆయన డెఫినెట్గా పిఠాపురం రమ్మని మాత్రం అడుగుతాను.